హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ప్రైమ్ మినిస్టర్. మనకి ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్గా చెప్తాము, కానీ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్స్లోనే ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ని మనము హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాము. ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్, ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. మనకి ఆర్టికల్ 75 ప్రకారము ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేది చెప్పలేదు ప్రైమ్ మినిస్టర్ని ఎలా ఎన్నుకోవాలి అని. ప్రెసిడెంట్ జనరల్గా ఎవరైతే లోక్సభలో ఉన్న మినిస్టర్స్ అందరూ కలిపి మెజారిటీ ఏర్పడి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారో ఆ వ్యక్తిని ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తారు. ఒకవేళ లోక్సభలో ఏ పార్టీకి కూడా మెజారిటీ రానట్లయితే అటువంటి సందర్భాలలో మాత్రమే ప్రెసిడెంట్ తన డిస్క్రిషనరీ పవర్స్ని అంటే విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోబడే వ్యక్తి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబరు కానవసరం లేదు. అటువంటి వ్యక్తిని కూడా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవచ్చు. కాకపోతే అలా ఎన్నుకోబడిన వ్యక్తి 6 నెలల లోపు లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ తిరిగి ఎన్నిక కావాలి. లేని పక్షంలో అతని ఎన్నిక చెల్లదు. అంటే ఎవరైనా వ్యక్తి పార్లమెంటు సభ్యుడు కాకుండా ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే అతను 6 నెలల వరకు ప్రధానమంత్రిగా ఉండొచ్చు. 6 నెలల లోపు అతను రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ మెంబర్గా ఎన్నుకోవాలి. అటువంటప్పుడు మాత్రమే అతను ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ఇక్కడ మనం ఒక కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ రెండింటిలో దేనికైనా ఎన్నిక కావచ్చు, కేవలం లోక్సభ మాత్రమే కాదు. మనకి ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, హెచ్పి దేవగౌడ వారు రాజ్యసభ సభ్యులు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మనకి 2 సభలలో దేనికైనా ఎన్నిక కావచ్చు. ద టర్మ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. మనకి ప్రెసిడెంట్ లోక్సభలో ప్రధానమంత్రికి మెజారిటీ ఉన్నంతకాలము ప్రైమ్ మినిస్టర్గా కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను లోక్సభలో కాన్ఫిడెన్స్ని కోల్పోతే ప్రెసిడెంట్ అతన్ని ఏ క్షణమైనా రాజీనామా చేయమని అడగవచ్చు. ప్రైమ్ మినిస్టర్గా అతనికి ఏ అధికారాలు ఉంటాయంటే హీ రికమెండ్స్ మినిస్టర్స్ టు ద ప్రెసిడెంట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ప్రెసిడెంట్కి అతను రికమెండ్ చేస్తారు. అలాగే వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ వాళ్ళ యొక్క అధికారాలని అలాట్ చేస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రెసిడెంట్కి మధ్యన కమ్యూనికేషన్ ఛానల్గా మనకి ప్రధానమంత్రి ఉంటారు. ఆర్టికల్ 78 ప్రకారము అన్ని రకాల రిపోర్ట్స్ను మనకి ప్రెసిడెంట్కి ప్రధానమంత్రి సబ్మిట్ చేస్తారు. అలాగే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాల గురించి కానీ యూనియన్ టెరిటరీస్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రాల సంబంధిత వ్యవహారాల గురించి కానీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని ఎలాంటి సమాచారమైనా కోరవచ్చు. అలాగే ప్రెసిడెంట్ ఎవరినైనా ముఖ్యమైన వ్యక్తులను అపాయింట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్ కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ ఎలక్షన్ కమిషన్ అలాగే యూపీఎస్సీ మెంబర్స్ ఇలా ఎవరినైనా నియమించేటప్పుడు ప్రధానమంత్రి సలహా మేరకు వాళ్ళని అపాయింట్ చేస్తారు. అలాగే పార్లమెంట్ సెషన్స్ సమ్మన్ ప్రొరోగ్ అటువంటి విషయాలలో కూడా ప్రెసిడెంట్కు సలహా ఇవ్వచ్చు. లోక్సభని ఎప్పుడైనా డిజల్యూషన్ చేయాలి అన్నా కూడా మనకి ప్రధానమంత్రి ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. అదర్ ఫంక్షన్స్ పవర్స్ చూసుకుంటే మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ వాటర్ సోర్సెస్ బాడీకి కూడా ఇతను హెడ్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఫారిన్ పాలసీని నిర్ణయించడంలో ఇతను కీలక పాత్ర పోషిస్తారు. అలాగే యూనియన్ గవర్నమెంట్ తరపున చీఫ్ స్పోక్స్ పర్సన్గా మనకి ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ముఖ్యమైన ఆర్టికల్స్ను తెలుసుకుందాము. ఆర్టికల్ 74 ఇది ఎవరి గురించి చెప్తుంది అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కు అన్ని రకాల నిర్ణయాలలో సలహా అందించేందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వారికి హెడ్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ఇది ఆర్టికల్ 74 చెప్తుంది.
ఆర్టికల్ 75 ఇది ఏం చెప్తుంది అంటే లోక్సభలో మెజారిటీ పార్టీ యొక్క లీడర్ని ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. అలాగే ఆర్టికల్ 78 ప్రెసిడెంట్కు అన్ని రకాల నిర్ణయాలలో సలహా అందించడానికి, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కు ప్రెసిడెంట్కు మధ్య కమ్యూనికేషన్ ఛానల్గా ప్రధానమంత్రి ఉంటారు అని ఆర్టికల్ 78 చెప్తుంది. మనకి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానమంత్రితో కలిపి 15% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభగా ఉంటారు. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రధానమంత్రి కలిపి లోక్సభలో ఉన్న సభ్యులలో 15% ఉంటారు. వీళ్ళు 15% మించి ఉండకూడదు అనే ప్రొవిజన్ని 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003లో చేశారు. అలాగే ఏదైనా పార్లమెంట్ సభ్యుడు డిస్క్వాలిఫై అయితే అతను మినిస్టర్గా కూడా ఉండడానికి వీలు పడదు. ఈ ప్రొవిజన్ కూడా మనకి 2003 91st అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ చేశారు. ఆల్ మినిస్టర్స్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అలాగే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లోక్సభకు కలెక్టివ్ రెస్పాన్సిబుల్గా ఉంటారు. మనకి ఆర్టికల్ 74 అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 74లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళు చెప్పే సలహా మేరకు మాత్రమే ప్రెసిడెంట్ తన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రెసిడెంట్ తన సొంత నిర్ణయాలను కనుక తీసుకున్నట్లయితే అది కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేసినట్లే అవుతుంది. ఆర్టికల్ 75 ప్రకారం లోక్సభలో మెజారిటీ వచ్చిన వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్ నియమిస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకు మినిస్టర్స్ని నియమిస్తారు. ఒక మినిస్టర్ పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం లేకపోయినట్లయితే 6 నెలలలోగా అతను పార్లమెంటుకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేదంటే అతను మినిస్టర్గా కొనసాగడానికి వీలు ఉండదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని 3 కేటగిరీలుగా విభజించారు. క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ డిప్యూటీ మినిస్టర్స్. వీళ్ళలో ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్స్. హోమ్, డిఫెన్స్, ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ మినిస్టర్స్ని మనము జనరల్గా క్యాబినెట్ మినిస్టర్స్ అంటాము. ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు అన్నీ క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకుంటారు. వీళ్ళు తరచూ మీటింగ్స్ అవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటాము. క్యాబినెట్ మినిస్టర్స్ మాత్రం రియల్ ఎగ్జిక్యూటివ్ అంటాము. పాలసీ మేకింగ్లో వీళ్ళ పాత్ర మనకి ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ క్యాబినెట్ అనే టర్మ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. దీనిని మనము 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 352లో ఇన్సర్ట్ చేశాము. మనకి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కిచెన్ క్యాబినెట్ అనేవారు. అంటే ఆమె తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు అన్నీ ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఉండే మినిస్టర్స్ వాళ్ళ సలహా మేరకు నిర్ణయాలన్నీ తీసుకునేవారు. దానిని కిచెన్ క్యాబినెట్గా వ్యవహరించేవారు. ఆ తర్వాత ఈ క్యాబినెట్ అనే పదానికి సరైన అర్థాన్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 352లో యాడ్ చేశారు. జనరల్గా చూసుకుంటే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 60 to 70 మెంబర్స్ ఉంటారు. కానీ క్యాబినెట్ మినిస్టర్స్ 15 to 20 మెంబర్స్. అంటే ఇది ఒక స్మాలర్ బాడీ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోనే ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ కలిపి క్యాబినెట్గా వ్యవహరిస్తాము. వీళ్ళే ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారు. సో ఈరోజు వీడియోలో ప్రధానమంత్రి గురించి అలాగే క్యాబినెట్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు, గవర్నమెంట్కి హెడ్ ఎవరు, స్టేట్కి హెడ్ ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. మనకి స్టేట్కి అయితే ప్రెసిడెంట్ హెడ్, గవర్నమెంట్కి హెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అలాగే ఎగ్జిక్యూటివ్ హెడ్ కూడా మనకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కాదు. అలాగే ప్రెసిడెంట్ తన నిర్ణయాలు అన్నీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ సలహా మేరకు మాత్రమే తీసుకుంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టోటల్ మినిస్టర్స్ లోక్సభలో ఉండే మొత్తం మినిస్టర్స్లో
15%ని మించకూడదు. ప్రధానమంత్రితో కలిపి 15% మాత్రమే ఉండాలి. ఈ టాపిక్స్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈరోజు ప్రశ్న, క్యాబినెట్ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అనవచ్చా లేదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి.